జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 జూలై నెల 16వ తారీఖు మంగళవారం ఉదయం 11:20 పునర్వసు నక్షత్రం 4వ పాదం ద్వారా సూర్య భగవానుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేటువంటి ప్రక్రియను కర్కాటక సంక్రమణం అంటాం. ఇలా 2024 ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం వరకు ఈయన కర్కాటక రాశిలోనే ఇంచుమించుగా 30 రోజులు సంచారం కొనసాగుతుంది. సూర్య భగవానుడు ఈ జూలై నెల 16వ తారీఖు నుంచి ఆగస్టు నెల 16వ తారీఖు వరకు గల ఈ 30 రోజుల కాలంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ద్వాదశ రాశుల వారికి, ఏ రాశుల వారికి సూర్య భగవానుడి సానుకూలత, సూర్య యోగం వల్ల సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది అని గన పరిశీలిస్తే, ఇందులో ప్రధానంగా వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు తృతీయ భావంలో సంచరించడం వల్ల, అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల తండ్రి సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అభినందనలు, అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా వీరు మంచి లాభాలను, సహకారాన్ని అందుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారుల నుంచి మంచి సహకారం అందించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను అందుకోగలుగుతారు. రోగ శత్రు విముక్తిని వీరు పొందగలుగుతారు. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం బాగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో ఉన్నతిని కానీ పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు దశమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అధికారుల యొక్క అండదండలను, వారి అభినందనలను, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు లాభభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారుల నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. ఉన్న వ్యాపారంలో అభివృద్ధిని, ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా కర్కాటక రాశిలో జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ఈ 2024 సంవత్సరంలో సూర్య భగవానుడు తన సంచారాన్ని 30 రోజులు కొనసాగించడం వల్ల వృషభ, కుంభ, తుల, కన్యా రాశుల వారికి, ఈ 4 రాశుల వారికి రవి యోగం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. మరి రవి యోగం లేనటువంటి రాశులు కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశులు. ఈ 8 రాశుల వారికి రవి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఈ కారణం చేత వీరికి అధికారులతో మనస్పర్ధలు రావచ్చు, లేకపోతే తండ్రి వల్ల ఏదైనా ఇబ్బందులు కానీ, ఆయనకు అనారోగ్య సూచనలు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. అనవసరంగా అధికారులతో అభిప్రాయ భేదాలు, గొడవలు, వివాదాలు రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. కనుక ఈ కర్కాటక రాశిలో రవి సంచరించేటువంటి ఈ 30 రోజుల కాలంలో ఈ చెప్పినటువంటి ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల వారు, 8 రాశుల వారు కూడా ప్రతిరోజు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, సూర్యాష్టకం చదువుకోవడం, ఆదివారం రోజు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేద బ్రాహ్మణులకు కానీ, లేక పేదవారికి కానీ దానం చేయడం వల్ల ప్రతికూలంగా ఉన్నటువంటి ఈ రవి యొక్క సంచారాన్ని సానుకూలంగా మార్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఈ రవి కర్కాటక రాశిలో సంచరించేటువంటి 30 రోజుల కాలంలో చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో రవి యోగాన్ని పొంది అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.